బట్టికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు మా పనులు జరగటం లేదు, మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఒక లిమిటెడ్ కంపెనీలా తయారు చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినహాయించి ఏ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్సీ, ఏ మంత్రికి కూడా అసలు ఏమీ పనులు జరగటం లేదు. కనీసం నియోజకవర్గంలో 5 లక్షలు 10 లక్షల పనులు జరగాలన్నా ఈ ముగ్గురు యొక్క వాళ్ళ యొక్క ఆశీస్సులు కావాలి, వెళ్తే ఇంటర్వ్యూలు ఇవ్వరు అని చెప్పి వాపోతున్నారు. మంత్రుల్లో ఒక 4-5 కలిసి ఏం చేయాలన్నా మనం అని చెప్పి వాళ్ళు రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఈ విధంగా కేంద్రీకృతమైన పాలన ఉన్నది. హైకమాండ్ తల పట్టుకుంటా ఉంది. వార్తలు వెలువడుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, కేసీ వేణుగోపాల్ కానీ ఇంటర్వ్యూలు ఇవ్వటం లేదు. ఏదో తూతూ మంత్రంగా అప్పుడప్పుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడుతున్నారని చెబుతూ హైకమాండ్కి రేవంత్ రెడ్డికి మధ్యలో బాగా అగాధం ఏర్పడిందని చెప్పి వాళ్ళు రేవంత్ రెడ్డి యొక్క పనితీరుపై గుర్రుగా ఉన్నట్టుగా కూడా మీడియాలో సమాచారం ఉంది. మరి ఇప్పటికిప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా అంటే కొంతమంది మీడియాలో సృష్టిస్తున్నారు. ఏమని, ఇక్కడ కూడా ఏకనాథ్ షిండే అంటున్నారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని ఏకనాథ్ షిండేగా అభివర్ణిస్తున్నారు.